సో ఈటెల రాజేంద్ర గారు, మీరు ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నుంచి గెలిచారు. సీఎం అవుట్ గోయింగ్ సీఎం ఎవరైతే వదిలేసిన స్థానంలో భారతీయ జనతా పార్టీ ఇంత మెజార్టీ రావటాన్ని ప్రజలు ఏ సంకేతం పంపించారనుకుంటున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? యాక్చువల్గా ఆనాడు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ స్థానం లేకుండే, ఏదో ప్రశ్నించే గొంతుక అక్కడ ఓడిపోయింది కదా, ప్రజాస్వామ్యంలో కొంత బ్యాలెన్స్ ఉండాలన్నటువంటి ఇక్కడ ఆ విచక్షణ ఉన్నవాళ్ళు కాబట్టి ఆనాడు గెలిపించిండ్రు, 10-15 వేలతో గెలిపించిండ్రు. కానీ ఏనాడు ప్రజలను పట్టించుకోలేదు, ఏనాడు ఒక సమస్య పరిష్కారం చేసే సందర్భం లేదు. చివరిగా ఆయన వచ్చి ఇది నా నియోజకవర్గం, ఇది నా కబ్జా, ఇది అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మీకు తెలుసు రజనీకాంత్ గారు, ఎవరి జాగీరు కాదు ఇది, ఆ రాష్ట్ర ప్రజల జాగీర్, ఆ పార్లమెంటు పరిధిలో ఉండే ప్రజల జాగీరు తప్ప ఎవరి జాగీరు కాదు. వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకొని ఎక్కువ మాట్లాడినారు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు దగ్గర కూడా అనేక రకాల ఇక్కడ అక్కడ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, కుటుంబ సభ్యులు పిలిచి ఎంతమందిని ప్రలోభించినప్పటికీ కూడా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఆయా సార్లు నీ చేసే కాడికి ఇక నీ ఎక్కడలేదు, మాకు నీ మాటలు నీ చేష్టలు ఇవాళ నువ్వు చేస్తున్న ఈ దుర్మార్గ పద్ధతులని కూడా ఇవి నడవవు. ఇక్కడ ఆనాడు నువ్వు రూపాయి ఖర్చు పెట్టకపోయినా ఎట్లయితే ఓట్లు గెలిపించినామో ఇవాళ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నాం. ఈటల గారే మా బిడ్డ, ఈటల గారినే మా ఆశీర్వదిస్తామని చెప్పి కాలనీలలో, గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్మెంట్లలో, బస్తీలలో ఇక్కడ అక్కడ తేడా లేకుండా మీరు ఒకసారి పరిశీలించండి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. ఇలా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అయితే 1,03,000 పైచిలకు ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఇవాళ ఆ ప్రజలు ఆనాడు రేవంత్ రెడ్డి గారికి కొంచెమో గొప్ప మెజార్టీ గెలిపించిన నియోజకవర్గం ఆ నియోజకవర్గమే. ఇవాళ మళ్ళీ ఆ నియోజకవర్గమే నన్ను ఆశీర్వదించింది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే ఇచ్చిన ఆశీర్వాదాన్ని స్వీకరించి దాన్ని కాపాడుకొని మా కోసం ఖర్చు పెడతారా, మా కోసం పనిచేస్తారా లేదా అని చూస్తారు. ఆయన పనిచేయలేదు కాబట్టి వదిలిపెట్టిండు. కానీ నేను బాధ్యత కలిగినటువంటి బిడ్డగా 24 సంవత్సరాలుగా నేను పార్టీ సోదరుగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, ఇవాళ 2 సార్లు మంత్రిగా పనిచేసిన కాబట్టి డెఫినెట్గా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ సమస్యల ప్రస్తావన అయితే ప్రజలు కల్పించిందో వాటి పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాను.